మంచిగా నన్ను ఏం లేదు ఫస్ట్ ఇదే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నారు, మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా మేము కూడా అయితే బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే టమాటా చట్నీ, దాంట్లో కాంబినేషన్గా అయితే చపాతీ చేస్తున్నాను. చపాతీలోకి బాగుంటుంది, ఇంకా బూలెక్ కూడా బాగుంటుంది. అన్నం అయితే ఇంట్లో ఉండదు అనమాట. మరి దాంట్లోకి అన్నంలోకి సరిపోయేంత చపాతీలు అయితే చేస్తున్నాను. మరి బువ్వు కూడా వండితే మాత్రం మరి ఆగడం అవుతుంది అనమాట. అందుకోసం చపాతీ చేస్తున్నాను. ఇంకా టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. టమాటా పండ్లు ఇట్లా ఎర్రగా మాగినవి తీసుకునండి, బాగుంటుంది. గుజ్జు రుచి కూడా బాగుస్తుంది అనమాట. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, అల్లము ఎల్లిపాయ దంచి పెట్టుకునింది, కొబ్బరి, అల్లము, కొత్తిమీర, ఎల్లిపాయలు అన్నీ కలిపి దంచుకునింది అనమాట. జీలకర్ర, ఆవాలు, ఇంకా అన్ని వంటలకి కావాల్సింది ఉప్పు, కారము, నూనె, పసుపు. చపాతీ పిండి అయితే మామూలుగా అయితే మాత్రానికి తడి ఆల్రెడీ కలిపి పెట్టుకునేను అనమాట. ఇంకా చపాతీ పిండి కలిపి పెట్టేనే. మా చట్నీకి కావాల్సిన పదార్థాలు అయితే ఇవబ్బా. ఇంకా ఈ లోపల ఫస్ట్ అయితే మాత్రానికి టమాటా పండ్లు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుందామండి. కడుగుదాము ఫస్ట్. ఏం ప్రశస్త నిద్ర వస్తుందా? అనుకుంటావా? ఇల్లు కత్తి తెచ్చుకుంటున్నా. కాదు ప్రశస్త, మా ఇంట్లో ఆడపిల్లల్లో ఫస్ట్ వంటలు నేర్చుకోవాల్సింది మా ప్రశస్త. చూడండి ప్రశస్త కాదు. ప్రశస్తక గిట్ల కానీ కదలు దాంటే ఏదైనా చిన్న బొమ్మను పెట్టింటాం చూడు పక్కన. ప్రశస్త నిద్రకొచ్చావునా? పండుకోఫ కింది పోయి పాపలు పడుకునేరా? ఏమో చాలా ఇంట్రెస్టింగ్ చూస్తున్నది ప్రశస్త. ఫ్రీ హ్యాండ్ ఇడ్స్ పెట్టాలన్నమాట, అప్పుడే హ్యాపీ. ఏయ్ అది చేయద్దు, ఇది చేయద్దు అంటే మనకి పోయి సైలెంట్ అవుతుంది, హర్ట్ అవుతుంది. టమాటా పండ్లు, పచ్చిమిరకాయలు కట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా పచ్చిమిరకాయ అయితే గిట్ల కట్ చేసుకున్నాండి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కట్ చేసుకుందామండి. ఇంకా ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు, టమాటా పండ్లు ఇవన్నీ కట్ చేయడం అయితే అయిపోయింది. కరివేపాకు అయితే ఫస్ట్ లో ఎందుకు చూపించలేదంటే ఇది ఆరిపోయిన కరివేపాకు ఉందనమాట, పచ్చి కరివేపాకు లేదు. ఇప్పుడు వినోద్ తెప్పించుకుంటే కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇంకా పొయ్యి అయితే అంటించుకుందామండి. కట్ చేయడం అయితే అన్నీ అయిపోయింది. ఇంకా పొయ్యి అంటించుకొని తొందరగా అయితే చేసుకుందామండి టమాటా చట్నీని. ఇలా కత్తి పిల్లలు ఉన్నారు కాబట్టి గిట్లు పెట్టినాలా. ఒక్కోసారి మర్చిపోయి పెట్టింటాను అనుకో, ఇంకో పండ్లు నూరుకుంటూ వస్తాడు. ఇంక వినోద్ నా మీదకి ఇట్లా పిల్లలు ఉంటారు అని ఇట్లా పెట్టాలి అనుకోసాను. ఇంకోటి ఇట్లా మడిపోయేది ఉంటే బాగుంటుండే, కాకపోతే ఏమన్నా పెద్ద పెద్ద షాపులు అట్లా తెచ్చుకుంటాం కదా, కట్ చేయడానికి బాగుంటుంది. పెద్దదైతే అనుకోసాను వినోద్ చేయించుకొని వచ్చాడు ఇల్లు కత్తిని. పొయ్యి అంటిస్తావు వినోద్? పొయ్యి అంటిస్తావు ఒక్కసారి? నాకు రాదప్ప. ఎవరో కామెంట్ చేసిన వరకు నన్ను చూసేలేను. భారతి అంటే కాళ్ళ మెట్లు పెట్టుకుని అని. ఎప్పుడు చిన్న పాప డెలివరీ అయినప్పుడు కనపడకుండా పోయిన మెట్లు కదా. నాకు ఆ కమెంట్ చూసి అడుగుతున్నాను, నాన్నగాని గమనించలేను అంతవరకు. ఎక్కడ పోయమ్మ మెట్లు అంటే చిన్న పాప డెలివరీ అయినప్పుడు. అంటే ఎట్లా మీరు ఆడని మర్చిపోయారనా తీసుకొచ్చి, లేకుంటే ఏమి? ఇంటికాడ మా ఇంటికాడ మరి ఒక్కోసారి ఒకటి చెప్తావునే నాకు. రాలేదు మా ఇంటికాడ డెలివరీ టైంలోనే మెట్లు తీసేస్తారు కదా, అవి అప్పుడే మా అమ్మ సంచులకి వేసింటాయి తీసి. ఈసారి పోయినప్పుడు మెట్లు పెట్టుకొని వస్తాం. నన్ను అడిగితే ఏమంటే చిన్న పాప మరి అప్పుడు తీసేసినవి తీసేసినవంటే తీసేనే మా అమ్మ సంచిలో పెట్టేనే, మా అమ్మ దగ్గర ఉన్నాయి అంటే అయిపోయా.
నేను ఇంక మొత్తానికి మిస్ అయినమే ఆడన్నాను నాను. ఏమ్మా అదే ఈ అమ్మాయి ఆడ మర్చిపోయాను అని నాన్న అనుకుంటామా. నిన్న అంటే కదా నన్ను అంటే చూసేలేవా నేను అస్సలు ధ్యాస పెట్టలేను. యాదోలే ఇప్పుడు కానీ కామెంట్ చూసి అడిగితే ఈరోజు ఏం పెద్ద చక్కలు పెట్టాను మరి నన్ను అంటుకి చక్కని అంటుకోదేమో. చిన్న పాపని చూసేసి అట్లే రాలేదు అయినా సైలెంట్ ఉండదులే. పొయ్యి అయితే అడ్డుకునింది. ఇంక ఇప్పుడైతే బాల్లో అయితే టమాటా చట్నీ చేద్దామండి. ఎడక ఫ్రిడ్జ్ కుక్కగానే అవుతుంది. చెప్తా ఇప్పుడైతే తగినంత నూనె అయితే వేసుకుందామండి. నువ్వు ఊక అరచదు నన్ను చెప్పేటది చూడు. నాకు గంటే వాడుతున్నాను. గంటతోనే గంటతోనే వేసుకుంటున్నాను ఊక. నువ్వు అది చిన్నగా అయితే మనలే చిన్నగా ఉండేదే వాడాల్సింది. ఇంత పప్పు గంట వేస్తానులే ఊకేమి పెద్ద గంట అంటావు కదా. పప్పు గంట పెడతానులే నీ ఇష్టం వాళ్ళే. నీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా. మరి ఎంట కరుస్తావు నా మీద. ఇప్పుడు ఫస్ట్ లోనే నన్ను నీకు చెప్పే చేస్తున్నాను చూడు. లేకుంటే కానీ సడన్ వేసేది అప్పుడే అంటుంటావు. ఇప్పుడు చిన్న వంట కదా సరిపోతుంది. పెద్ద వంటకి దెండి వేయాలి కదా నూనె. పెద్ద వంటకి అప్పుడు అర్థమవుతుంది నాకు. చిన్న వంటలకి ఇట్లా గంట ఉంటేనా అందరికి తెలిసేది వినోద్. నేనేం అరసకు ముందరే అరసొద్దు అని చెప్తుంటే మరి అరుస్తామని ముందంగా చెప్తున్నాను. ఇంకో చక్కర వేస్తాను. వినోద్ కాదు చక్కలు కొంచెం లావలావా నరుకుతావా 2 కుంట్లు నరుకుతలే. అది దుబ్బుగా అంటుకో సరిగ్గా నరుకుతా లేకపోతే ఏం తింటున్నావు. ఆ పేర్లు గుచ్చుకుంటే చూసుకొని. ఇంకా నూనె అయితే కాగింది. ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసుకుందామండి. బలంగా ఆగేది నూనె. ఇలా నన్ను ఏమనలేదు. మర్చిపోయాను ఫస్ట్ ఇదే. చెప్పండి. జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. ఉల్లిగడ్డ లేకముందే ఆవాలు జీలకర్ర వేసుకున్నా మర్చిపోయానే. ఇప్పుడు ఒక సైడ్కి అయితే వేద్దామండి. చూడండి మరి నన్ను ఏమన్నంటే అరచకూడదు అంటది. ఇట్లాంటివి చేసినప్పుడు మనిషికి అరుచుకుంటే ఏం చేయాల? నన్ను అరిస్తేనే భారతికి బాగా కరెక్ట్ పని, లేదంటే ఇట్లే చదువు నన్ను భయపడి ఏడుస్తాను. ఇంకా నన్ను చెప్తున్నాను. ఇంకా నువ్వు ఏడుస్తావా? ఏడిచే రోజులు ఏవి నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు. నన్ను నిన్న అమ్మాయి కాల్చుకొని ఏడుచుకుంటున్నావు మిద్ది మీద. మరి ఎవరేమండ్రి కింది వేచి తొలకలే. కరివేపాకు వేసుకుందామండి. నిన్న చికెన్ రైస్ చేసి ఉంటాం కదా ఫ్రెండ్స్. అది పెయ్యి ఆరిపోయి నన్ను కింది పోయినా కానీ పెయ్యి ఆరిపోయేటప్పుడు కాలేదు. ఎట్లా కాలేదు అంటే కాలడం అంటే ఏమైలేదు. అది సెగ తగిలింది అనమాట మంట. దెబ్బకి ఏడుచుకుంటే సామాన్లు దొరుకుతున్నావు అనమాట. నాని ఏమప్పా అని చూస్తే కాలేదే అంటది. ఎక్కిరిచ్చేది కాదు.
ఎట్లా కాలింటావు నువ్వు? పైన నుంచి పోసింటావు నీళ్ళు పైన కాదప్ప ఎడమ్మకు కూడా నాకు ఇంకా అది గుర్తు తెచ్చుకున్నప్పుడు ఈడ కాలేదు ఈడ కాలేదు దానికి అసలు అంటే ఈడ కాదు ఈ ఏళ్ళకి పడేవి తెలుసు. అవు మరి నాకు ఎట్లా తెలుసు నన్ను ఉన్నానా అడుగుతుంటే చెప్పట్లేదు. నా నీ బయలు లేనే లేని ఫ్రెండ్స్ తనంతానే కొట్లాడిపోతే కదా ఇంక రాలనుకుంటున్నా. ఏమో కాలుతుందా బాగా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కాదు ఏగుతున్నాయి. అదే ఏగుతున్నాయా అంటున్నా. టమాటా పండు వేయి మరి వేస్తాము ఇవన్నీ కాదు ఇంకా పచ్చిమిరపకాయలు బాగా కూలు పడింది కదా. ఓగా ఇంకొకటి ఫస్ట్ లానే వేయలేని జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డలు ఎర్రగాయ తలకాయలు అయితే జీలకర్ర ఆవాలు కూడా ఏగేవి చూడండి నూనెలోన. ఇంకా అవన్నీ అయితే ఎర్రగా ఇవ్వండి నూనెలోనా. ఇంక ఇప్పుడైతే మాత్రానికి టమాటా పండ్లు వేసుకుందామండి. నీళ్ళు పడినప్పుడు మాగింది అయితేనే టేస్ట్. టమాటా కానీ టమాటా గుజ్జు కానీ టమాటా చట్నీ ఇంకోటి కానీ ఎవ్వరు కనిపెట్టరు నువ్వు తప్ప. కాయలతో చేసారనా టమాటా పండ్లతో చేసారని అనుకోసానండి నువ్వే తప్ప చాలా గుర్తుపడతావు. అవుట్ మీద నాకు ఇంట్రెస్ట్ ఇష్టం కాబట్టి ఇష్టం అంటే ఎక్కువ తినింది అందుబాటులో అప్పుడు తెలుసు. నువ్వు కనిపెట్టవు అనుకుని కనిపెట్టిందో. పసుపు వేద్దామండి. కనిపెడతాను అనుకునేది కనిపెట్టలేకుంటాను కదా. అది కూడా చెప్పమ్మా. నిజమేనా టమాటా పండ్లు చారు కానీ గుజ్జు కానీ ఖచ్చితంగా కాయలతో చేసారని పండ్లతో చేసారని ఖచ్చితంగా అది వద్దు. కనిపెడతావు అనుకునేది కనిపెట్టినావు కదా. కనిపెట్టిన అనుకుని కనిపెడతాను. అయితే కనిపెట్టిన అనుకునేది అది కనిపెట్టింది చెప్పు. అది కనిపెట్టింది ఎప్పుడు కాదు నిన్న వారంలోనా చికెన్ ఏమో చేసింది దాంట్లో తిప్పాయిలేదు అట్లే తింటున్నాడు తిడతాడు అనుకుంటే ఏమీ లేదు. తర్వాతకి బాగున్నది అంటే మీరు అని అడిగితే మరి గట్టిగా అడిగితే కూడా అన్నా తిడతామని అంటే బాగున్నది తినలేదు నువ్వు ఇంకా తినలేవా నువ్వు వాడితే తినరాంటివి లేదు లేదు తిన్ను తర్వాత నువ్వు తర్వాత చికెన్ లేదు మరి ఉప్పు వేసుకొని తింటావు కదా. మామూలు జనం కాదబ్బా తెలివితేట్లు. ఏమో బేబీ నాకు ఎక్కడో ఆలోచన ఉన్నప్పుడు ఇంక పెద్ద పట్టించుకోను. జొమాటో పోయి వచ్చినప్పుడు చూడు బాగా అసలు ఆకలి కూడా ఇంటిపోయి ఏమో మరి తింటివి బాగా. నేను నోరు గట్టిగా వస్తే కూడా ఇంకా కనిపెడతాడు. ఈ పిల్ల ఏమి మరీ అడిగేదానికని కూడా కొంచెం రుచి కనిపెడతాం అనుకోసని ఇంకేమన్నట్టు సైలెంట్ పోతుంది అతను. ఇప్పుడేమో మెత్తలు పడాలా? టమాటా పండ్లు అయితే మాత్రానికి మగ్గని ఈ లోపల అయితే 2 చపాతీలు కూడా తిక్కుతాను. చపాతీలు అయితే ముద్దలు చేసుకున్నాను పిండిని. ఇంక ఇప్పుడు ఓసారి అయితే కలుపుకుందామండి. ఓమ్మా పండుకునేది కదమ్మా నువ్వు లేచింటే పండుకున్నాయని మరి నన్ను పండుపెట్టి వస్తుంది. లేచేది ఎట్లా లేచేదమ్మా ఓమ్మా చపాతీ చేస్తావా? యాదవులకి ఇద్దరు మొత్తం వచ్చినా కూడా సైలెంట్ అని అయిపోయానమ్మా. నేను ఇంకా మేలు కాదాగా 3 చపాతీలు తిక్కేసి టమాటా పండ్లు మగ్గుతూనే ఉన్నాయి. ఏమేమని నువ్వు చెప్పింది అర్థం కాలేదు నాకు. టమాటా పండ్లు మగ్గేతారు కదా 3 చపాతీలు తిక్కితే అంటే ఇప్పుడు చెప్పింది కరెక్ట్. ఫస్ట్ చెప్పింది ఎట్లున్నది తెలుసా?
చపాతీలు తిక్కినా ఇవి ఇంకా మగ్గుతూనే ఉన్నాయి అన్నట్టు ఉండదు అర్థం. లేదు కాదమ్మా, దానికి కన్ఫ్యూజ్ అయ్యి చూస్తామ్మా. నువ్వు ఏదైనా కానీ రెండోసారి కరెక్ట్ చెప్పేది. అయితే నంగా 4 చపాతీలు తిక్కేటి 5 ఈ లోపు ఇదే అయిపోతుందేమో. ఏదో తిని మంచిగా బయలుదేరుతాం ఇంకా జొమాటోకి. జొమాటో ఆయనతో దిక్కి చపాతీలు. అప్ప నేను ఇంటికాడ ఉన్నప్పుడు మా అమ్మ నా కోసం చపాతీలు లిక్కితే ఇది వరకు రిఫైన్ ఒకటి కట్టుండే చపాతీలు లిక్కేది. పిండి ఇంటి తీసుకొని బయట పోయి కూర్చొని చపాతీలు లిక్కుంటే ఆడుకుంటా కదా. అవ్వాలి ఇంటికాడ తిక్కుతుంటావు కదా. తీసుకో. యాడ్ చేస్తున్నావు నువ్వు? కొంచెం చేతిలోనే చేస్తుంది. కొంచెమే చేసుకో. పిడికలు పిడికలు పట్టుకుంటుండే పట్టుకునే. టమాటా పండ్లు అయితే మగ్గేవే. ఇంక ఇప్పుడైతే మాత్రానికి తగినంత కారం వేసుకుందామండి. కారమేనా? ఉప్పు అప్పుడే వేసానే. అదే మర్చిపోయింటావేమో అని చెప్తున్నా. మర్చిపోయి చెప్పులే. కారం ఒకటే ఫస్ట్ వేసుకుంటాయి కానీ అడగంటుతుందని వేయండి. అల్లం కొత్తిమీర వేసుకుందామండి. అల్లం కొత్తిమీర ఇప్పుడు అల్లము ఎల్లిపాయ దంచుకుని వేసుకుందామండి. ఆడ ఏమో చపాతి చేస్తున్నా గాంటది చూడు. చూడే చూస్తున్నానమ్మా, మంచి చపాతి. ఇంకా చపాతి చేస్తున్నా, పెద్ద చపాతి పెట్టే ఆల్రెడీ దాన్ని ఆ అక్క కానీ చేస్తున్నది. ఇద్దరు చపాతీలు మంచిగా చేసిర్రులే. కాదు చపాతీ అంటే గుర్తొచ్చి నాను మీ అమ్మ ఒకసారి చపాతీ ఛాలెంజ్ చేసి గుర్తున్నదే మనం కొట్టంలా ఉన్నప్పుడు. ఎవరు గెలిచి మీ పాప దానికి అది చెప్పే జడ్జి మీ పాపను పెట్టింటివి. మీ అమ్మే గెలిచా అంటే ఎట్లా? నాన్న గెలిచింది. నాను మీ అమ్మది ఒకటి బొక్కబడిండే అట్లా కూడా లెక్కేసా. మీ పాప నువ్వు కాదు వదిలే విన్నారని అని చెప్పా. అయిపోయింది వినాలి. టమాటా చట్నీ రెడీ. టమాటా చట్నీ రెడీ. మొత్తానికి అయితే టమాటా చట్నీ చేయడం అయితే అయిపోయేదే. అగ్గి సిచ్చుకైతే పెడుతున్నాను, మంట అంతా గడ్డకు తీస్తున్నాను చూడండి. అరసద్దండి బాబాయ్ చపాతీలు కాలుస్తుంది. వీళ్ళు చూడండి ఒకరు రాకల పండుతో చపాతి దిగుతారు, ఇంకోరుగా గయ్యుడుగా ఇంక చపాతీలు అయితే కాలుతామండి. చూస్తున్నాంలే చపాతీ సూపర్ బాగున్నది. ఓకే వాళ్ళు చేసిన పనిగా చపాతీగా ఎంత చిన్నగా వచ్చేది చూడండి. సార్ గింత గింత ఎత్తుకొని పోతుంది ఐరక్కైతే. మంట ఎక్కువే. మంట ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ అయితే సరిపోతుంది. ఆమె చెప్పి చూడు అవ్వని
నా బంగారు బిడ్డ చెప్పేదంటే కరెక్టే ఉంటుంది. చపాతి చిన్నపాప కూడా లేచేదనే రాలేదు. ఏదో అంటారు ప్రిన్స్ రాకులు పడుతుంది. ఎవరు చేసలేరా? నువ్వే ఫస్ట్ టైం కూడా చేయడం. తింటా అయిపోయి కదా, నీ నేలకు తడిచెల్లేదు కారం కన్నప్పుడు. మా అట్లు తింటా అట్లు తింటావు. అట్లే నల్లడే అదే కరెక్ట్లా, ఏం పర్లేదు తిను. కారము సర్లా కానీ వీళ్ళతోనేమి టమాటా చట్నీ ఎట్లున్నది? బాగుండదు, బాగుంది ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉంది, రుచిగా ఉంది. ఇంకా ఎర్ర టమాటా పట్ల చేసాను, చాలా చాలా బాగుంది కదా. అదే బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అండ్ ఇంకోటి వీళ్ళందరితో కలిసి ఉసోని తినడం కూడా ఇంకా బాగుంది. ఎప్పుడు తింటానే అప్పుడు ఎన్ని రోజులు అయినా. ప్రశస్త అక్క విన్సెక్ట్ తక్కువ, ప్రశస్త అక్క నాన్న ఎక్కువ ఒకే తెరలో తింటుంటే మ్యూతులకు వచ్చినప్పుడు చాలా సార్లు. సో ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక చాలా బాగుంది టమాటా గుజ్జు. సో మేము తింటున్నామంటే అర్థం ఉండదు. వీళ్ళకి అంటే మాకు సరిపోతుంది, పిల్లలకి అది కారంగా అనిపిస్తుంది కదా చిన్నది. కానీ బుసులు కొట్టుకుంటే అట్లే తింటున్నారు, నీళ్ళు తాగుతున్నారు అట్లే తింటున్నారు. సో బాగుంది ఫ్రెండ్స్, నచ్చితే మీరు కూడా ట్రై చేసుకొని సో అది ఫ్రెండ్స్, మరి హోప్ మీకు వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాము. సో నచ్చితే కనుక లైక్ చేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఈ స్మార్ట్ భారతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.